మెనీ ఇంటర్వ్యూస్‌లో కొంతమంది రిపోర్టర్స్ గానీ, యాంకర్స్ గానీ, జర్నలిస్ట్స్ గానీ నన్ను అడుగుతున్నారు. వై యూ ఆర్ జెండర్ బయాస్డ్ అని. ఆల్వేస్ ఏ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌లో, ఈ డివోర్స్ కేసెస్‌లో మాట్లాడుతున్నప్పుడు, ఈ 498 కేసెస్‌లో, ఈ ఉమెన్ హెరాస్మెంట్, డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్‌లో మీరు వై యూ ఆర్ ఆల్వేస్ టాకింగ్ ఆన్ ది సైడ్ ఆఫ్ మెన్ అని ఎందుకు అడుగుతున్నారు. అయితే దీస్ ఆర్ ది ఇన్సిడెంట్స్. మెన్ ఆర్ మోర్ ఎమోషనల్ and more weaker than women. According to National Crime Records Bureau, 2020లో 1,18,000 మంది మెన్ సూసైడ్ చేసుకుంటే ఉమెన్ మాత్రం 45,000 మాత్రమే సూసైడ్ చేసుకున్నారు. సో బేసింగ్ ఆన్ దట్ మీరే ఆలోచించండి, ఎవరు వీకర్ సెక్షన్స్ ఎమోషనల్గా, ఎవరు స్ట్రాంగర్గా ఉన్నారు. ఉమెన్ హ్యాస్ అన్ అవుట్లెట్, ఎమోషనల్ అవుట్లెట్ ఉంది. ఏడుస్తారు, గొడవ చేస్తారు, కేసులు పెడతారు, అక్కడ వాళ్ళ ఎమోషన్ అనేది క్లియర్ అయిపోతుంది. బట్ మెన్ డోంట్ హ్యావ్ సచ్ అవుట్లెట్స్. చివరికి ఆలోచించి ఇలా కేసుల మీద వేసుకొని ఇలా సుసైడ్స్కి దారి తీస్తున్నాయి. సో మెన్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక్కసారి మీరు ఏదైనా ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్లో ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నో నీడ్ టు గో ఫర్ సుసైడ్ చేసుకోవాల్సినంత ఆవశ్యకత ఏం లేదు. యూ హ్యావ్ మెనీ లీగల్ రెమెడీస్. ఒక జడ్జి గారే ఇలా చేస్తే, లీగల్గా ఎంతోమందికి దారి చూపి ఎంతోమంది ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసిన జడ్జి గారే ఇలా చేస్తే, ఇంకా నా దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెషనల్స్, బ్యూరోక్రాట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, వీళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా వీక్గా ఉంటారు. ఒక సొసైటీని, ఒక బిజినెస్ని మేనేజ్ చేయగలుగుతారు, కానీ ఒక వైఫ్ని, ఒక ఆడదాన్ని మేనేజ్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ. సో ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లోకి మీరు వెళ్ళి ఇలాంటి బాధపడకూడదు అనుకుంటే మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, ప్రీ నప్టియల్ అగ్రిమెంట్స్కి వెళ్ళండి. బిఫోర్ మ్యారేజ్ మీకు ఆ పర్సన్ సూటబుల్